చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా, మీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, మీరు యేసయ్యా, ఆశీర్వదించు. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఎస్కేవైసి దేవుని యొక్క సందేశం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు అంశం ఏమిటంటే, దేవునితో ఉండడం ముఖ్యమా, దేవుని కొరకు పని చేయడం ముఖ్యమా? మరి బైబిల్ గ్రంథం కనుక చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఈమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రియమైన వారులారా, ఒక మంచి కుటుంబం దేవుని పట్ల, దైవజనుల పట్ల ప్రేమ మమకారం కలిగినటువంటి బిడ్డలు ఈ మార్తా మరియా. మనం చూస్తున్నాం, వీరిరువురికి ఒక సహోదరుడు ఉండేవాడు. అతని పేరు లాజరు. అయితే యేసు ప్రభు ఎక్కడికి బోధన చేయడానికి వెళ్ళినా వీరి ఇల్లు జంక్షన్ లో ఉండడం వల్ల మార్త ఎప్పుడు కూడా యేసు ప్రభువుని, తన శిష్యుల్ని తమ ఈ ప్రేమతో ఇంటికి ఆహ్వానించేది. మార్త ఇంటికి పెద్దది కాబట్టి, మరియ యొక్క అక్క మార్త. అయితే ఈ ప్రేమతో ఇంటికి ఆహ్వానించి గ్లాసులు మంచినీళ్లు ఇచ్చేది. అయితే ఈసారి ప్రత్యేకంగా యేసు ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభువుని కూర్చోబెట్టి యేసు ప్రభువుకి ఇష్టమైనటువంటివన్నీ కూడా వండి పెట్టాలని మార్త అనుకుంది. అయితే యేసు ప్రభువుని అక్కడ కూర్చోబెట్టి కిచెన్ లోకి వెళ్ళి ఆమె పనిలో ఆమె బిజీగా ఉంది. అది వండి పెట్టాలి, ఇది వండి పెట్టాలి, యేసు ప్రభువుకి అది ఇష్టం, ఇది ఇష్టం అని ఎన్నో రకాల పనులు పెట్టుకుంది మార్త. మన దైనందిక జీవితంలో మనం చూసినట్లయితే, మనం ఊరి బంధువుల దగ్గరికి కానీ చుట్టాల దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు మనం వస్తున్నామని వారికి తెలిస్తే మన కోసము ఏదో వండి పెట్టాలని వారు కోరుకుంటారు. ఉన్నన్ని రోజులు కూడా వీరికి మరి అన్ని కూడా వండి పెట్టి చూసి పంపించాలని వారు కోరుకుంటారు. అయితే వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు కూడా మనతో ఉండకుండా, మనతో టైం స్పెండ్ చేయకుండా వారి పనిలో వారు బిజీగా ఉంటే హౌ వి ఫీల్, మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? ఇక్కడ యేసు ప్రభు పట్ల మార్త కూడా అదే పని చేస్తూ ఉంది. ప్రేమతో ఇంటికి ఆహ్వానించింది, తప్పులేదు. యేసు ప్రభు వచ్చినప్పటి దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఆమె పనిలో ఆమె బిజీగా ఉంది. అయితే యేసు ప్రభు యొక్క దాహము, యేసు ప్రభు యొక్క ఆకలి మాత్రము ఇహలోకమైనటువంటి ఆహారం పట్ల లేదు, ఇహలోకమైనటువంటి దాహం పట్ల లేదు. పరలోకమైనటువంటి ఆహారము, పరలోకమైనటువంటి దాహం పట్ల ఉంది యేసు ప్రభు యొక్క ఆకలి, దాహం. అయితే ఈ మార్త మాత్రము ఇహలోకమైనటువంటి పనులను పెట్టుకుంది. అయితే మార్త యొక్క చెల్లెలు మరియ మాత్రము యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటటువంటి బోధించేటటువంటి బోధనను వింటూ ఉంది. పరలోకమైనటువంటి దాహం పట్ల దాహాన్ని కలిగి ఎన్నెన్నో తెలియనటువంటి విషయాలను నేర్చుకుంటుంది మరియ. అయితే ఇక్కడ వాక్యం వినేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2 ప్రశ్నలు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో ఏది ముఖ్యము? నెంబర్ 2, విచ్ కమ్స్ ఫస్ట్? ఏది మొదట వస్తూ ఉంది?
టు బి విత్ ద లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ టు వర్క్ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవునితో ఉండడం ప్రధానమైనటువంటి లక్ష్యమా, దేవుని కొరకు పనిచేయడం ప్రధానమైనటువంటి కారణమా? విచ్ ఈజ్ ఇంపార్టెంట్? యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ ఫాలోవర్, యాజ్ ఏ డిజైరబుల్ ఆఫ్ క్రైస్ట్, which is important in our life? To work for the Lord is important or to be with the Lord is important? According to me, to be with the Lord is important before to work for the Lord. దేవుని కొరకు పని చేయడం కన్నా దేవునితో ఉండడం ముఖ్యం. Unless we can't with the Lord, we can't work for the Lord. దేవునితో ఉండడం మనం దేవునితో ఉండకపోతే దేవుని కొరకు మనము పని చేయలేం. అయితే ఎవరిని అడిగినా కానీ దేవునితో ఉండడం కన్నా దేవుని కొరకు పని చేయడమే ముఖ్యమని చెప్తూ ఉంటారు. దేవునితో ఎప్పుడైనా ఉండవచ్చు, దేవునితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని కొరకు పని చేయడము ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. టు బి విత్ ద లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్, టు వర్క్ ఫర్ ద లార్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ విచ్ కమ్స్ ఫస్ట్? ఏది మనము మొదటిగా ప్రయారిటీ ఇవ్వాలి అంటే దేవునితో ఉండడమే ప్రయారిటీ ఇవ్వాలి. దేవునితో ఉండడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే దేవునితో మనం ఉండలేకపోతే, దేవునితో ఉండకపోతే దేవుని కొరకు పని చేయడం కష్టం. అయితే వాక్యంలో కనుక మనం చూసినట్లయితే మార్త ఇంటికి ఆహ్వానించింది, మరి యేసు ప్రభువుకి ఇష్టం లేదంట. ఇంటికి ఆహ్వానించినటువంటి స్త్రీ ఆయనను పట్టించుకోకుండా కిచెన్ లోకి వెళ్ళి ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటే యేసు ప్రభువుకి ఇష్టం లేదు. అయితే ఇహలోకమైనటువంటి దాహం పట్ల, ఇహలోకమైనటువంటి ఆకలి పట్ల ఈ మార్త ధ్యాస చూపిస్తూ ఉంది. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంది, అయ్యా నా చెల్లెలు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు నీ దగ్గరే కూర్చుంది, నేను మాత్రము విస్తారమైనటువంటి పనితో సతమతమవుతున్నాను, ఈ భారమైనటువంటి పని నేను చేయలేకపోతున్నాను, నా చెల్లెలను నా దగ్గరకు పంపించు, రమ్మని చెప్పు అని ఫిర్యాదు చేస్తూ ఉంది. ఎందుకని కంప్లైంట్ చేస్తుందంటే ఇహలోకమైనటువంటి వాటి మీద ధ్యాస పెడుతుంది కనుక కంప్లైంట్స్ ఆమె మైండ్ లోకి వచ్చాయి. ఫిర్యాదు చేయాలన్న ఆలోచనే ఆమె మైండ్ లోకి వచ్చింది. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, 41వ వచనం కనుక మనం చదువుకుంటే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవి అనేకమైనటువంటి పనులను కూర్చి విచారం కలిగి తొందరపరుచున్నావు. నేను వచ్చినప్పటి దగ్గర నుంచి వెళ్ళేంత వరకు నీవు అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నావు, నీవే ఒక పనిని కల్పించి నీవే సతమతం అవుతున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని పొందుకుంది, అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదు అని అంటున్నాడు. నీవు ఇహలోకమైనటువంటి ఆహారం పట్ల, దాహం పట్ల నువ్వు ధ్యాస చూపిస్తున్నావు, కానీ అవసరమైంది మాత్రము నువ్వు పొందుకోవట్లేదు. కానీ మరియ మాత్రము ఉత్తమమైన దానిని పొందుకుంది, కాబట్టి అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదు అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం చూసినట్లయితే మరియలాగా జీవిస్తున్నామా, మార్తలాగా జీవిస్తున్నామా? చాలా మంది కూడా దేవుని కొరకు ఎంతో సహాయపడతారు. పండగలప్పుడు కావచ్చు, వివిధ కార్యాలప్పుడు కావచ్చు, మరి చర్చికి వెళ్ళి, దేవాలయాలకు వెళ్ళి ఎంతో సహాయం చేస్తుంటారు. కానీ దేవునితో ఉండమంటే వారు సమయాన్ని కేటాయించారు, దేవునితో ఉండలేరు. మరి మనము మార్తలాగా జీవిస్తున్నామా, మరియలాగా జీవిస్తున్నామా? దేవుని కొరకు పని చేయడం తప్పు అని నేను చెప్పట్లేదులే, కానీ దేవునితో ఉండడం మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. దేవునితో ఉన్న తర్వాత దేవుని కొరకు పని చేయడం మన లక్ష్యం. టు వర్క్ ఫర్ ద లార్డ్ అండ్ టు బి విత్ ద లార్డ్ అండ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. కాబట్టి ఇప్పటి నుంచి అయినా దేవునితో ఉండి ఆ తర్వాత దేవుని కొరకు పని చేయడం మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. మరి చిన్న వాక్యం మీ జీవితంలో ఫలిస్తుందని కోరుతూ, మరి శ్రీకాంత్ గుత్తూరు యూట్యూబ్ ఛానల్ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే చాలా మందికి కూడా ఛానల్ పెట్టామని తెలీదు.
అని మీరు అందరికీ కనుక షేర్ చేసినట్లయితే దేవుని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా దేవుని దగ్గరకు నడిపించాలని, దేవుని దగ్గరకు తీసుకురావాలని ఈ ఛానల్ యొక్క చిన్న ఆశ. కాబట్టి మీరు కూడా భాగస్వామి అయ్యి షేర్ చేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి దేవుని దీవెనలు పొందుకోవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ.